హలో అందరికీ నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఇది గట్టిగా చెప్పాలి మనం, ఎందుకంటే మనం ఫైట్ చేస్తున్న ఒక వెధవ కోసం. ఈరోజు ఈ టైంలో మేము ఎక్కడున్నాం తెలుసా? పంజాగుట్ట పోలీస్ స్టేషన్. మీకు కనిపిస్తుందో లేదో వెనకాల పంజాగుట్ట పోలీస్ స్టేషన్. ఆయన మీకు తెలుసు కదా, మా అడ్వకేట్ గారు పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు, మా దత్తు నా పిఏ. సో మేమందరం కలిసి ఈ టైంలో ఏం చేస్తున్నామంటే, ఒక వెధవ ఏదేదో మాట్లాడితే వాడి గురించి మనం ఎంత ఫైట్ చేస్తుంటే వాడికి ఇంకా సపోర్ట్ చేస్తున్న హిందువులు, సిగ్గులేని కొంతమంది సెక్యులర్ హిందువులకు బుద్ధి వచ్చేలా చేయాలి అంటే మనం ఇంకా గట్టిగా పనిచేయాలి, రాత్రి పగలు అని తేడా లేకుండా. వాడు ఇండియాకి ఎలా రాడో, ఎందుకు రాడో అన్ని విధాలుగా రప్పిద్దాం. పక్కాగా వాడిని రప్పించే వరకు నిద్రపోవద్దని ఒట్టు పెట్టుకున్నాం మా ఇద్దరం. అయితే కన్ఫామ్గా ఈరోజు ఇన్స్టాగ్రామ్ మళ్ళీ రివోక్ చేసినా, ఏం జరిగినా టోటల్గా మూయించడానికే ఈరోజు అది జరిగింది. మిగిలినవన్నీ కూడా టోటల్గా మూయించే వరకు మేము మొదలమని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఇంకో 2 రోజుల్లో నీ పైన లుకౌట్ నోటీసులు పెట్టించకపోతే ఒట్టు పెట్టి చెప్తున్నాం, భారత్ మాత మీద ఒట్టు పెట్టి చెప్తున్నాం, సీతమ్మ మీద ఒట్టు పెడుతున్నాం, నీకు ఖచ్చితంగా లుకౌట్ నోటీసులు ఇప్పిస్తాం. రాసి పెట్టుకో. 2 days వెయిట్ చేయి. రేపు ఎల్లుండి సెలవులు ఉన్నాయి కాబట్టి 2 రోజులు వెయిట్ చేయి. తర్వాత పండగ చేసుకుంది. కానీ రే నాన్ వెజ్గా నీకే చెప్తున్నాం. ఏం సార్, ఏం చెప్తారు? తప్పకుండా అండి, మనము ఇది అంతం కాదు, ఇది ఆరంభం. సో డెఫినెట్గా ఇప్పుడే మొదలైంది. ఇంకా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం మేము. హిందూ సమాజం అంటే చులకనగా చూసే ఇలాంటి వాళ్ళందరికీ ఒక కనువిప్పు కింద ఈ నా అన్వేష్ యొక్క ఉదంతాన్ని మనం ఒక ఎగ్జాంపుల్ కింద సెట్ చేయబోతున్నాము. సో డెఫినెట్గా ఇంక నుంచి హిందూ సమాజం మీద, మన యొక్క సంస్కృతి మీద అండ్ మన దేశం పట్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళందరికీ ఇది ఒక కనువిప్పు అవుతుంది. వి విల్ సెట్ ఎన్ ఎగ్జాంపుల్. ఎస్, ఎవరైనా ఏదైనా చెయ్యాలంటే ఆలోచించాలి. ఇక మీదట గుర్తుపెట్టుకో, నీకు స్టార్ట్ అయింది బ్యాండ్ బాజా 26లో. గుడ్ లక్.